జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్పేట్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. అలా చూద్దాం. బంగారం బాకీ ఉన్నాడు, 55,000 బాకీ. పాపం వితంతు పెన్షన్ వచ్చుంటే 4,000 ఇస్తాను. సంవత్సరం ఈమెకి 50,000 బాకీ. 4,000 ఇచ్చిన వాడితే 50,000 వచ్చాయి. నీకు కూడా 2,500 వచ్చి ఇస్తా అన్నాడు కదా అందరికి. ప్రతి మహిళకు 2,500 ఇస్తాను. వచ్చిందా? నీకు 55,000 బాకీ. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చెప్తే వాళ్ళు 55,000గా పెట్టి అప్పుడు నీ ఓటు అడుగు అని. అప్పుడు దానాలకు అర్థం కాదు. ఒకసారి అలా చురుకు పెడితే ఇప్పుడు భయపడి రేపు వచ్చేసరికి ఇస్తాం. అంతే కదా. జై తెలంగాణ, జై తెలంగాణ. మెల్ల 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 మీరు జర అందరూ ఒక్క దగ్గర నమస్కారం. 2,500 ఇస్తాను నెలకు. సార్ అటు రాగానే ఇస్తా అన్నాడు. వచ్చిందా మరి? 2 నెలలు అమ్మ, ఇప్పుడు 22 నెలలు అయింది. 2,500 ఇచ్చి ఉంటే ఇప్పుడు 55,000 వచ్చింది. 55,000 నీకు బాగున్నాడు. మోసం చేసిందా లేదా? ఎవరైనా తొడపక్షం పెడదాం కదా. అటు ఆయన భయం పట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఎంత బ్యూటిఫుల్ క్వాలిటీ ఉన్నది చూడు. క్వాలిటీ కూడా బ్యూటిఫుల్ క్వాలిటీ. ఇప్పుడు ఒకసారి మన కోపం చూపిద్దాం. ఆయన చక్కగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కంజక్షన్ ఉంది అందరూ. షరతుగా నేను ప్రాబ్లం చెప్తా. ఇది వీడియో కవరేజ్ చేసుకోండి. ఫస్ట్ అటు పెద్ద మనిషి జరిగి అందరూ అంటే సార్ అటు పోని. సార్ అటు పోతాడు, సార్ అటు పోతాడు. అటు సైడ్ కూర్చోయి సార్. ప్లీజ్ ప్లీజ్ ఇట్రా ఇట్రా. డిఎస్ఐలో ట్రీట్మెంట్ అవుతుంది. జర ప్లీజ్ చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. అన్న కూర్చోడు కూడా అన్న. ఏం కాదు ఏం కాదు. అక్కడ అడ్మిట్ ఉండే. నిన్న నైట్ వచ్చినాను. ఇంకా బ్యాక్ బోన్ క్యాన్సర్ అంట. అది నేను ఇద్దరమే చేస్తాం. సర్జరీ ఏమన్నా చేసి రోబో సర్జరీ చేసి నువ్వేం చేస్తావు? నేను ఐస్ క్రీమ్ షాప్లో మేనేజర్. తలకి నల్లలేదా? కొత్త బ్యాక్ ఫ్రాక్చర్ T12 అనేది మందులు ఉన్నాయని మళ్ళీ రమ్మన్నారు. మంచిగానే చూసి మంచిగానే ఏమన్నా చెప్పాలి. చేసిండ్రు, మంచిగా చూసిండ్రు. మళ్ళీ రమ్మన్నారు ట్రీట్మెంట్కి. ఈయనకు కూడా మొన్న ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ అయింది. హార్ట్ ఇప్పుడు మెల్ల కొట్టుకుంటుందని చెప్పిన. ఆయన ఏం పని చేయొద్దని చెప్పారు డాక్టర్లు.
ఏం చేయొద్దు, మీరు ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఏం బాత్రూమ్ తీసుకోవద్దు, బరువు లేకపోద్దు, మెట్లు ఎక్కి దిగడం కానీ ఏం చేయొద్దు, ఇంట్లోనే ఉండాలి అని చెప్పారు. ఈయన కూడా ఈ బాబు నేను ఇద్దరమే చేస్తాను కానీ నేనేం చేయొద్దు. మీరేం చేస్తారు? నేను ఇళ్ళలో పని చేస్తాను. ఇద్దరమే చేస్తాను. పాప పిల్లలు కళ్యాణ కళ్యాణ పాపకు వచ్చింది 6 years. ఇంకా అంటే చెప్పండి ఇచ్చినే కానీ మాకు ఇక మీరు ఏమన్నా హెల్ప్ చేస్తా అంటే ఇక అంతే కొంచెం చేస్తే మంచిగా ఉంటుంది. బాబు కట్ అయింది కదా. చేస్తాము. ఇప్పుడు ఎలక్షన్లో అప్పుడు వేరు ఉంటుంది. నా రోజు మనము వీల్ చైర్ ఈయనకి ఏం చూపించు? అన్న ఎలక్షన్ రోజు వీల్ చైర్ ఓటు మీకు ఏమన్నారు? కూర్చోండి. అంటే గుండెలో కొంచెము ఇంకా ట్రీట్మెంట్ కావాలి సార్. ఇంకా ట్రీట్మెంట్ గుండె అంటే కొంచెం నొప్పి అవుతుంది. 6 months తర్వాత రాడేసి పేస్ మేకర్ పెడతాను. ఇక్కడ ఈయనకి చూపిస్తారు. అక్కడ ఈఎస్ఐ మంచిగా చూపించాలంటే మంచిగా కేర్ తీసుకోవాలంటే సార్ ఫోన్ చేయాలి. అదే కాదమ్మా, మీకు ఫోన్ చేసి మేము నేను ఆయనకి చెప్తా ఒకటి. ఈయనకి ఇంకేదైనా మంచి ట్రీట్మెంట్ అంటే నిమ్స్లో ఇంకా కొద్దిగా మంచిగా ఉంటుంది. ఈఎస్ఐ కంటే నిమ్స్ పెట్టిన అంటే ఉంటుంది నిమ్స్లో చూపిద్దాం. నిమ్స్లో నేను ఎల్ఓసి ఇస్తా, పైసలు ఖర్చు లేకుండా చేపిస్తాను. సార్ ఇంకేం పైసలు ఖర్చు లేకుండా చేపిస్తాను. కొంచెం గుండె అనేది కొంచెం తక్కువ వస్తుంది. అది పేస్ మేకర్ పెట్టాలి. పేస్ మేకర్ పెట్టిస్తాను నేను నిమ్స్లో. అది నా బాధ్యత, నేను పెట్టిస్తాను. ఓకేనా? బాగా శివాజీ వీళ్ళకి అన్నకు ఉంటాము. అన్నకు తెలుసు అంత సంగతి. మలేషియాలో అన్న ఇది మనము నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడో ఎల్ఐసి తీసుకొని మిమ్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ చెప్పచ్చు. జరా మలేషియా నేను ఎప్పుడు కావాలన్న ట్రీట్మెంట్ చెప్తే 2 రోజుల ముందు నేను ఎల్ఐసి సార్ దగ్గర తీసుకుంటాను. ఫస్ట్ పోయేటప్పుడు నాకు ఎప్పుడు సూపరింటెండెంట్కి మాట్లాడతా. మొత్తం అన్ని అరుణ్కి ఎప్పుడు అరుణ్ చూసుకుంటాడు. మొత్తం ఎల్ఓసి విషయం, నిమ్స్ విషయం అంతా అరుణ్ చూసుకుంటాడు. నేను కూడా మాట్లాడితే ఆయన మొత్తం చూసుకుంటాను. ఓకేనా? నీకు ఆడ చూపిద్దాం నిమ్స్లో. కొద్దిగా ఎలక్షన్ అయిపోయింది. ఇది ఓటుతో ఏం సంబంధం లేదు, మానవత్వంతో. ఇంటి దానికి ఏం సంబంధం లేదు. ఓకే, సరేనా? థ్యాంక్ యూ సార్. వద్దులే, ఎందుకు నేను ఫోన్ చేస్తాను.